వైసీపీ హయాంలో మంచి చెడ్డలు తప్పులతో పని లేకుండా జగన్కు వ్యతిరేకమని భావించిన వాళ్ళ కోసం జైళ్లు నోళ్లు తెరిచేవి. పోలీసుల జులుం స్వాగతం పలికేది. అర్ధరాత్రి అపరాత్రి అన్న తేడా లేకుండా తెలుగుదేశం నేతలు కార్యకర్తలు పోలీసులు అక్రమంగా అరెస్టులు చేసేవారు. నోటీసుల మాటే లేదు అనుకుంటే జైల్లో తోసేయడమే అన్నట్లుగా పరిస్థితి ఉండేది. తెలుగుదేశం జనసేన నేతలు కార్యకర్తలే కాదు, జగన్ విధానాలకు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే చాలు వారికి ఇక భూలోకంలో నరకం చూపించడానికే రక్షక భటులు ఉన్నారు అన్నట్లుగా జగన్ హయాంలో అరాచకత్వం రాజ్యమేలేది. 5 ఏళ్ల పాటు జగన్ అరాచక విధ్వంస పాలనను పంటి బిగువన భరించిన ప్రజలు ఎన్నికల్లో తమ సత్తా చాటారు. కనీసం ప్రతిపక్ష హోదాకు కూడా అవకాశం ఇవ్వకుండా జగన్ పార్టీని చిత్తుగా ఓడించారు. తెలుగుదేశం కూటమికి అధికారం కట్టబెట్టారు. జగన్ 5 ఏళ్ల హయాంలో అష్ట కష్టాలు పడిన తెలుగుదేశం శ్రేణుల సంతోషానికి అవధులే లేకుండా పోయాయి. జగన్ మెప్పు కోసం ఉచ్చనీచాలు మరిచి మరీ చెలరేగిపోయిన వారిపై చర్యలుంటాయని ఆశించారు. అయితే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టి 6 నెలలు గడిచిన గత పాలనలోని అవినీతి నాయకులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదన్న నిరాశ తెలుగుదేశం శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. అక్రమాలు దౌర్జన్యాలకు పాల్పడిన నేతలు అధికారుల పేర్లు నమోదు చేశారంటూ లోకేష్ చూపిన రెడ్ బుక్ లో ఉన్న వారిపై చర్యలు ప్రారంభం కాలేదు. అంతేకాదు, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అనుచిత వ్యాఖ్యలు అసత్య ఆరోపణలతో చెలరేగిపోయిన వైసీపీయుల తీరు ఇప్పటికీ మారలేదు. దీంతో తెలుగుదేశం శ్రేణుల్లో అసహనం పెచ్చరిల్లుతున్న పరిస్థితి కనిపిస్తోంది. సరిగ్గా ఈ తరుణంలోనే ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన జీవీ రెడ్డి జగన్ హయాంలో ఫైబర్ నెట్ లో జరిగిన అవినీతిని వెలికితీశారు. అక్కడితో ఆకుండా ఫైబర్ నెట్ లో దొడ్డిదారిన కొలువులు పొందిన అనర్హులను ఉద్యోగాల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అంతేకాకుండా జగన్ కోసం తీసిన సినిమాలకు ఫైబర్ నెట్ ద్వారా వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అందిన మొత్తాన్ని వెనక్కి ఇచ్చేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు. దారి తప్పిన నిధుల రికవరీ కోసం లీగల్ నోటీస్ కూడా పంపాడు. అంతేకాకుండా జగన్ ప్రాంపకంతో ఫైబర్ నెట్ కార్పొరేషన్ ద్వారా దొడ్డిదారిన అక్రమంగా కొలువులు పొందిన 410 మంది ఉద్యోగులను ఒకేసారి తొలగించారు. మరో 200 మందికి ఉద్యోగాల నుంచి ఎందుకు ఉద్వాసన పలకరాదో తెలపాలంటూ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఇలా దొడ్డిదారిన ఏపీ ఫైబర్ నెట్లో కొలువులు పొందిన వారు ఎన్నడూ కార్యాలయానికి వచ్చిన పాపానే పోలేదు. కానీ కార్పొరేషన్ నుంచి పెద్ద మొత్తాల్లో జీతాలు తీసుకుంటున్న వారు జగన్ హయాంలో ఫైబర్ నెట్ కార్పొరేషన్లో అవకతవకలను భయపెట్టి చర్యలకు ఉపక్రమించి జీవీ రెడ్డిపై తెలుగుదేశం కార్యకర్తల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పుడు జగన్ హయాంలో అవినీతికి పాల్పడిన వారిపై, అక్రమాలకు తెగించిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ రెడ్ బుక్ లో పేర్లు ఉన్న వారిపై కొరడా జులిపించడంలో ఇంకా జాప్యం ఎందుకు అంటూ లోకేష్ సహా మంత్రులపై ఒత్తిడి పెరుగుతోంది. జీవీ రెడ్డి మాదిరిగానే అక్రమార్కులపై చర్యల విషయంలో వేగంగా స్పందించాలి అన్న డిమాండ్ పెరుగుతోంది.